ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు ఖండే శ్యామ్ సుందర్లాల్, నంద్యాల జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అధ్యక్షులు మధుబాబు, చలంబాబు పాల్గొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా పరిష్కరించాలని మంత్రికి నాయకులు విన్నవించారు. అనంతరం ముఖ్య అతిథులను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ వేదిక మీద మంత్రి గారికి మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం జర్నలిస్టుల తరఫున. సార్, జర్నలిస్టులు ఇప్పుడు పెద్దలు ఎందరో మంది చెప్పారు ఇంటి స్థలాలు అని చెప్పి. ఇంటి స్థలాలు ఖచ్చితంగా కూడా మీరు మాకు హామీ ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోలోనే కాదు, మీరు కూడా మాకు ఇచ్చారు. అదే ముందుకు కూడా ఇప్పుడు స్టెప్ వేస్తున్నారు. దాని గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది సార్. దాన్ని తొందరగా కంప్లీట్ అయ్యి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరొక ప్రత్యేక రిక్వెస్ట్ మాదేమంటే, ఏపీయూడబ్ల్యూజే కోసం యూనియన్ ఒక కార్యాలయం మేము ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రెస్ క్లబ్, అంటే అది ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ గా ఏర్పాటు చేసుకునేందుకు మాకు స్థలం కేటాయించాలి సార్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నంద్యాలలో 25 సెంట్లు మేము అడగడం జరిగింది. అప్పుడు ఆయన 15 సెంట్లు ఇస్తామన్నారు. సరే, అది ప్రాసెస్ లో కొంచెం లేట్ అవ్వడంతో అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు సార్. మీరు దయచేసి మాకు కార్యాలయాన్ని, ఏపీడబ్ల్యూజే కార్యాలయాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. రాష్ట్రంలో, దేశంలో కూడా జర్నలిస్టుల పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. కారణాలు అనేక రకమైన కారణాలు ఉన్నాయి. డిప్లొమా జర్నలిజం చేసి ఈ వృత్తిలోకి వచ్చిన జర్నలిస్టులు కూడా నిలవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా సోషల్ మీడియా కూడా ముందుకు రావటం, దీంతో సోషల్ మీడియాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయంతో నిబంధనలు రూపొందించకపోవటం, జర్నలిజం మీద కనీస అవగాహన లేకుండా కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని విచ్చలవిడిగా కొందరు చేస్తున్న ప్రచారంతో జర్నలిస్టులకు, జర్నలిజంలో కొనసాగే నిజమైన జర్నలిస్టులకు ఒక పరీక్షా సమయం ప్రస్తుతం ఆసన్నమైంది. దీనికి తోడు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో యాజమాన్యాల వైఖరి కూడా దానికి తోడ్పడింది. వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరి జర్నలిస్టులకి సమస్యాత్మకంగా మారడానికి కారణమైంది. ప్రధానమైన సమస్య వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను. ఇందులో సందేహమే లేదు. మీరు ఇక్కడే రామకృష్ణారెడ్డి సార్ డిగ్రీ కాలేజ్ ఇంటి పక్క 2.5 ఎకరే ఉన్నాయని చెప్పినారా లేదా? మీరు ఒక లిస్ట్ ఏంటి అని చెప్పాను. వర్కింగ్ జర్నలిస్టు అర్హులైన వారు ఎవరైతే ఇల్లు లేదో, ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎందుకంటే జర్నలిస్టు అందరూ చాలా మంది పేదవారు ఉన్నారు. మీరు కూడా కష్టజీవులే. ఎందుకంటే ప్రభుత్వానికి మాకు వారధిగా ఉన్నారు. మేము చేపట్టే కార్యక్రమాలన్నీ ఈరోజు మేము చెప్తే మీరు రేపు పేపర్లు వస్తాయి. అంటే ప్రభుత్వం తరఫున ఒక వారధిగా మీరు ఆ రోజు మాకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా చాలా సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నాయి.
ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి మీకు ఎక్కడికో రమ్మంటే పోవాలంటే పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మీ దగ్గర జబ్బులు ఇది ఉండదు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడికి రమ్మంటే ఎన్ని చేస్తారు వీళ్ళు? ఈ రోజుల్లో ఆ పాత రోజుల్లో 5 మంది 6 మంది 7 మంది ఉండారు. వాళ్ళకి కావాలంటే మేమంతా ఒక వెహికల్ పెట్టి జీపో కారు పెట్టి వచ్చినారు. కానీ ఈరోజు సమస్య అయిపోయింది అది. ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టు చాలా వర్కింగ్ మీరే కాదు, చాలా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో మీకే తెలుసు. మీరే నేను అడిగిన తర్వాత పేర్లు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. నేను అడిగాను, మీరు ఎంతమంది ఉన్నారో నాకు లిస్ట్ ఇవ్వండి, నేను ఎక్కడ ఇచ్చినా మీరు పోవాలని చెప్పాను. మీరు ఎక్కడిచ్చినా మీరు పోవాలి, వద్దు అనే సమస్య రాకూడదు.